ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను ఈరోజు షర్మిల గారికి స్పష్టంగా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక వార్త అనేది మార్కెట్లో బాగా తిరుగుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారు పోటీ చేస్తున్నట్టుగా, అదేవిధంగా ఇంకో తమ్ముడికి వ్యతిరేకంగా సునీత గారు రంగంలోకి దిగుతున్నట్టుగా ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అన్నల మీద చెల్లుల తిరుగుబాటు అని అనుకోవాలి. సో ఎలా చూడాలి? వివేకానంద రెడ్డి గారి మర్డర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని వీరికి చాలా స్పష్టంగా తెలుసు. సో వీళ్ళ తిరుగుబాటు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది రాష్ట్రానికి? రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల యుద్ధం. పులివెందుల అసెంబ్లీకి బరిలో షర్మిల జగన్మోహన్ రెడ్డిపై, కడప లోక్సభకు అవినాష్పై బరిలో సునీత. మొన్న కోడి పందాలు కూడా అయిపోయాయి. ఏది మనకి జిల్లాల్లో ఎరగదీసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ కోడి పందాల కన్నా ఈ కోడి పందాల జోరు మనకి వాళ్ళ ప్రజల కళ్ళ ముందు చాలా ఉత్కంఠగా ఉంది. షర్మిల ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుష్మాండాలు కదిలిపోతున్నాయి. ఎందుకంటే షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే చేసిన ప్రసంగం క్రిస్టియానిటీని ఉద్దేశించి, సెక్యులర్ పార్టీల గురించి. 2000 చర్చిలు మణిపూర్లో ధ్వంసం చేశారు. 60,000 మంది పైన దాడులు, హింసాకాండ చేశారు. దేశంలో బిగ్గెస్ట్ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి అందులో చేరుతున్నాను అని ఆమె ప్రకటించారు. అక్కడే ఆమె బెల్ మనకి వినపడింది. ఏంటి ఆమె తీసుకున్నటువంటి ఆ టాస్క్ ఏంటంటే క్రైస్తవ ఓట్లను, ఎస్సీ ఓట్లను మళ్ళా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి జత చేయటం ఆమె టార్గెట్. ఏ ఓట్ బ్యాంక్ అయితే అన్న ఎత్తుకుపోయాడో ఆ ఓట్ బ్యాంక్ని ఈ చెల్లి తెచ్చి మళ్ళీ రాహుల్ పరం చేయాలి అనే టాస్క్ ఆమెకు అప్పచెప్పారు. మనకిప్పుడు మనకు కనపడుతోంది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బీసీ వీళ్ళందరి ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయాడు. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, తెలుగుదేశంగా 40% ఉంటుంది. 20% ఈ న్యూట్రల్స్, ఈ మేధావులు వీళ్ళు ఉంటారు. ఈ 40% కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో 37% జగన్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకప్పుడు ఎంత ఉంది? 2%, 3% మిగిల్చాడు. అన్న ఎత్తుకెళ్ళిన 37% తీసుకొచ్చే సత్తా షర్మిలకు ఉందా? అసలు షర్మిలకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? షర్మిల ఇవాళ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ ఎందుకు వెళ్ళింది? షర్మిల మళ్ళా ఆ పార్టీని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసింది? షర్మిలకి అనివార్యత కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అన్న నిరాదరణకు గురైంది కాబట్టి పక్కకు వెళ్ళింది. అన్న న్యాయం చేస్తుంటే షర్మిలకి వాళ్ళ పరిస్థితి వచ్చేదా? కడప లోక్సభ సీటు షర్మిలకి ఇచ్చుంటే ఇవాళ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా? ఓని పరిమళనత్వానికి ఇచ్చిన రాజ్యసభ టికెట్ ఉంది కదా, ఆ రాజ్యసభ సీట్ అయినా చెల్లికి ఇస్తే ఇవాళ ఆమె తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకుంటుంది? ప్రజల ముందు ఇవాళ చర్చ వీటిపైన జరుగుతుంది. అంటే సొంత చెల్లెళ్ళకే అన్న చేసిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు సునీత పరిస్థితి ఉంది, వివేకానంద రెడ్డి కూతురు. సునీత పెళ్ళి, జగన్మోహన్ రెడ్డి పెళ్ళి ఒకే రోజు జరిగాయి, ఒకే చర్చిలో జరిగాయి. అక్షంతలు కూడా అందరూ కలిసే వేశారు. మీరు ఆ శుభలేఖ కూడా చూస్తుంటారు. అలాంటి సునీత భర్తని అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. తన తండ్రి హంతకులను పట్టుకోమని ఆమె ఢిల్లీ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్న ప్రభుత్వం చెల్లిని అరెస్ట్ చేయమని కేసులు పెట్టడం సుబ్బు ఎక్కడన్నా విన్నారా? ఇదే ఫస్ట్ టైం. వీళ్ళంతా జగన్ బాధితులు. ఎవరు? షర్మిల జగన్ బాధితురాలు, సునీత జగన్ బాధితురాలు. ఈ జగన్ బాధితులంతా ఏకమవుతున్నారు. జగన్ పైన యుద్ధం ప్రకటిస్తున్నట్టుగా మనం చూడాలి. ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అంటే ధర్మం ఎటుంటే గెలుపు అటే ఉంటుంది. ధర్మం కనుక చెల్లెళ్ల పక్షాన ఉన్నట్లయితే మరి వాళ్ళదే కదా గెలుపు. పులివెందుల అసెంబ్లీకి ఇప్పుడు షర్మిల కనుక బరిలో దిగితే ఇక జగన్మోహన్ రెడ్డి గజగజే. సునీత కనుక కడప లోక్సభకు పోటీ చేస్తే అవినాష్ రెడ్డి ఇంట్లోనే, ఇక బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మరి ఆడపిల్లల మీద సానుభూతి వెల్లువెత్తుతుంది. అయితే ఒక సీటు కోసమే ఈరోజు సొంత బాబాయిని చంపేసుకున్న పరిస్థితి
మరి అలాంటప్పుడు ఇప్పుడు షర్మిల సునీత అడ్డొస్తున్నారని తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అసలు సహించరు కదా, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలనే తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టుగా అది జరిగే ప్రాసెస్ అంటారా, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నార్మల్గానే వేరే స్థానాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందంటారా? అంటే షర్మిల సునీత ప్రాణాలకే రక్షణ లేదా, అభద్రతలో ఉన్నారా అనే దాంట్లో కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వాళ్ళ రక్షణ భద్రతలు ఎలా ఉన్నా కూడా ప్రజలే చూసుకుంటారు. రక్షణ అనేది ప్రజలు చూసుకుంటారు. దేనికి వాళ్ళ రక్షణ అంతా కూడా ప్రజలు చూసుకుంటారు. ఎవరు ఏమీ చేసే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు షర్మిల ఏం జరుగుతోంది, రేపు జనవరి 26 నుంచి మరో పాదయాత్రకి నడుం కట్టే అవకాశం ఉంది. అక్కడ రాహుల్ మణిపూర్ టు ముంబై భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభించాడు. భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ యాత్రకి ప్యారలల్గా రేపు షర్మిల కూడా ఇక్కడ ఏపీ జోడో న్యాయయాత్ర ప్రారంభిస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డే నుండి కనుక షర్మిల మరో పాదయాత్రకి మరి నాంది పలికిందనుకో, నడుం కట్టిందనుకో, ఏం జరుగుద్ది? నీకు ఆంధ్రప్రదేశ్లో ఆమె గతంలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, అన్నను గెలిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 15 బై ఎలక్షన్స్లో గెలిచాడంటే జగన్ గెలిపించాడా? 2012లో 15 స్థానాల్లో బై ఎలక్షన్స్లో అతను జైల్లో షటిల్ ఆడుకుంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి గెలిపించింది షర్మిల. ఆ రోజు పాదయాత్ర చేసి తల్లి చెల్లి కలిసి ఇంటింటికి తిరిగి కన్నీళ్లు పెట్టుకుని. 2014లో జగన్కి 67 సీట్లు కష్టం, మరి షర్మిల వాటా లేదా? 2019లో 151 సీట్ల జగన్ గెలుపు వెనుక కష్టం షర్మిల లేదా? తన కష్టంలో వాటా కోరుకోవటం షర్మిల తప్ప? అదే కదా అప్పుడు అడుగుతోంది. ఆమె ఏంటి, ఆమె తండ్రి రాజకీయ వారసత్వ దాన్ని క్లెయిమ్ చేస్తోంది. తనకి లోక్సభ రాజ్యసభ ఏదో ఒక టికెట్ ఆశిస్తోంది. ఆమెకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకపోగా, ఆమె కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఇవ్వకపోవటం, అది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం. ఇదంతా కూడా రేపు మరి షర్మిల పాదయాత్రకు కనుక మళ్ళా శ్రీకారం చుడితే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. తెలంగాణలో షర్మిల పాదయాత్ర ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో నువ్వు చూసావు. ఆమె ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్కాములు బయటపెట్టింది. కాళేశ్వరం ఎంక్వైరీకి ఆమె కారణం. వెళ్ళి ఢిల్లీ పోయి నీకు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేసింది ఇదే షర్మిల. అంటే తెలంగాణలో షర్మిల పార్టీ, షర్మిల పనితీరు షర్మిలకు ఉపయోగపడ్డా లేకపోయినా అక్కడ అధికార పార్టీ కేసీఆర్ పతనానికి కారణమైంది. తెలంగాణలో కేసీఆర్ ఓటమి వెనుక షర్మిల శ్రమ ఉంది, కష్టం ఉంది. అర్థమైందా? మరి తెలంగాణలో అధికార పార్టీ కేసీఆర్ని ఓడించిన షర్మిల సేమ్ ఎపిసోడ్ రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అందుకే బేజారెత్తుతోంది. కేసీఆర్ని ఎలా అయితే ఓడించిందో అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిస్తుందేమో అనే భయం ఇక్కడ జగన్ శిబిరంలో పెరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు అందుకే. ఈ రాబోయే 87 రోజుల్లో షర్మిల చేయబోయే యాత్ర ఎలా ఉంటుందో మనం ఆంధ్రప్రదేశ్ తెరపైన చూడాలి.